హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ప్రెజెంట్ అయితే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ప్రెజెంట్ బాగున్నాను ఎందుకు అంటున్నానంటే, ఈ వీడియో వచ్చేసరికి నేను బాగా లేనప్పుడు తీసిన వీడియో అన్నమాట. అందుకని ప్రెజెంట్ అయితే బాగున్నానన్నమాట. అయితే ఇది వచ్చేసి మే నెలలో సెకండ్ వీక్లో ఏమో తీసున్నాను. కాకపోతే ఇది వచ్చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి ఎంత టైం పట్టిందనమాట. ఇంకా వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడైతే నేను కొంచెం హాట్ వాటర్ అయితే కాస్తున్నాను. ఇంకా ఏమైందంటే, మే అంటేనే మామిడికాయలు అని తెలుసు కదా. ఇంకా సమ్మర్ వచ్చిందంటే మ్యాక్సిమం మామిడికాయలే ఫేమస్. అది కాక ఇంకా ఈ సంవత్సరం ఏందో కానీ మామిడికాయలు అయితే మే నెలలో స్టార్టింగ్లో కూడా కొంచెం పుల్లగా ఉన్నాయి అనమాట. అంటే మందేసి మగ్గ పెడతా కదా, అలాగేందంటే అవి తిన్నప్పుడు కొంచెం పుల్లగా ఉంటాయి. కొన్ని చోట్ల ఏమో మంచిగానే అమ్ముతారు, కొన్ని చోట్ల ఇలాగా మందేసి మగ్గబెట్టి అమ్ముతారు. అదే కొంచెం తక్కువే తినాలన్నమాట. కాకపోతే ఏమైందంటే ఇంకా మా బావకైతే మామిడికాయలు పిచ్చి ఎక్కువ. ఇంకా రోజు మామిడికాయలు తెస్తానే ఉన్నాడు. అయితే ఇంకా ముందు రోజు వచ్చేసి అలాంటి కాయలే తెచ్చాడు. ఇంకా పాప అయితే తీసి ఒక కాయ తింది. నేనైతే మాక్సిమం తిన్నాను అనమాట. అంటే మామిడికాయలు ఇష్టం లేక కాదు, తర్వాత వచ్చే ఎఫెక్ట్స్ తట్టుకోలేక నేనైతే మాక్సిమం తిన్నా. అలా పాప అడిగిందని ఒక కాయ కోసిచ్చి ఒక దెబ్బ అయితే తిన్నాను అనమాట. ఇంకా పాప అయితే ఫుల్ కాయ లాగిచ్చేసింది. తిన్నప్పుడేమో పుల్లగా బానే ఉంది. దాని ఎఫెక్ట్ అయితే మరుసటి రోజుకి ఇంకా ఇలా ఉంది నా పరిస్థితి. గొంతంతా నసగా అసలుకి గొంతు అయితే నొప్పిగా వచ్చేసేసింది. ఇంకా పాప పరిస్థితి కూడా అలాగే. కాకపోతే ఇంకా నైట్ అంతా నిద్ర లేదు. ఇంకా అందుకని మార్నింగ్ పూట నిద్ర బుచ్చేసాను. నిద్ర అయితే పోతుంది పాప. ఇంకా పాపకైతే సిరప్ అయితే తెప్పించి సిరప్ అయితే పోసి పనుకోబెట్టేసాను. ఇంకా మనకైతే ఇంకా టాబ్లెట్స్ ఎంత వాడినా తగ్గదనమాట. అది వచ్చేసి చిన్నాలక అంటారు మా సైడ్ వచ్చేసి, అలాగైందనమాట. ఇంకా అది వస్తే అసలు తగ్గదు, ఇంకా దగ్గుతూనే ఉండాలా. అందుకని ఏం చేయాలంటే నార్మల్గా అయితే మా అమ్మ అయితే ఇలాగా ఉంటుంది కదా, మామిడి దగ్గర కొన్ని వెంట్రుకలు ఉంటాయి. ఆ వెంట్రుకలు అనేది పట్టుకొని లాగితే చిట్టుకమనగానే కొంచెం 3 సార్లు చేయాలి. అంటే రోజులో 3 పూటలు అలా లాగించుకుంటే మరుసటి రోజు కొంచెం రిలీఫ్ ఇచ్చింది. నాకైతే అలా లాగించుకోవాలంటే చచ్చేంత భయము. కావాలంటే కాముగా అలాగైనా ఉండిపోతా కానీ అసలు లాగించుకోను. ఒకసారి అయితే ఇలాగే మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు కదా, వాళ్ళ అబ్బాయికి అయితే ఇలాగా స్కూల్లో ఒకటి వేసేసి లోపలికి పెడుతుంది. అబ్బాయి కక్కుతా ఉన్నాడు. అయితే మమ్మల్ని అడిగా ఏమైంది అలాగా, వాడికి ఏం తినిపిస్తుంది అంటే, అమ్మ వాడికి చిన్నాలిక అయింది, ఉప్పు పెడుతుంది చిన్నాలికకి, అలా పెడితే తగ్గిద్ది అని మా అమ్మ చెప్పింది అనమాట. అప్పుడు అయితే నాకు అది గుర్తు, ఎప్పుడైనా అలాగా చిన్నాలిక అయినప్పుడల్లా అయితే పెట్టేసుకుంటా ఉంటా చిన్నాలికి ఉప్పు అనేది. అయితే అది కూడా 3 పూటలు పెట్టాలా, అప్పుడే కొంచెం రిలీఫ్ ఇచ్చింది అనమాట. ఇది వచ్చేసి 3 పూటలు పెడితే తగ్గిద్ది అనమాట. అయితే మరుసటి రోజు కొంచెం పర్లేదు కానీ జలుబు కొంచెం ఒళ్ళు నొప్పులు అలాగైతే ఉంది. ఇంకా పాపకు కూడా అలాగే ఉంది. ఇంకా నేనైతే చేసుకోలేక ఇంకా పాపను పెట్టుకుని అలాగ నాకు బాగలేక చేసుకోలేక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా ఇక్కడైతే వాన అలా పడుతుంది. ఇది వచ్చేసి అంటే నేను వెళ్ళినాక ఇది 3వ రోజు అనమాట. 2 days అసలు లేవలేదు మంచంలో నుంచి. ఇంకా మంచంలో పనుకుంటే ఇంకా అమ్మే చేసుకుంది పాపకు కానీ ఇంట్లో పని అంతా. ఇంకా 3వ రోజు ఏమో అంటే శనివారం ఏమో ఇలాగా మామిడికాయ పచ్చడికి తీసుకుంది అనమాట. ముందే తీసుకుంది, నేను వెళ్ళే రోజు తీసుకుంది. కానీ నాకు ఇంకా బాగలేకపోయలేక ఇంకా పాపను పట్టుకునే ఎవరు లేరని మళ్ళీ పాప అడ్డం వస్తుంది కదా మధ్యలో, మా అమ్మ ఇలా కోస్తుంటే అందుకని ఇంకా పెట్టలేదనమాట. ఇంకా నాకు రికవరీ అయ్యాక ఇంకా అప్పుడైతే కోసి ఇలాగ మామిడికాయ పచ్చడి అయితే పెట్టేసింది. నాకైతే అసలుకి ఇలాగ ఊరగాయల పచ్చళ్ళు పెట్టడం కూడా రాదు. ఏదైనా కావాలంటే ఇంకా అమ్మకైతే చెప్తాను, అమ్మ అయితే పెట్టి పంపిస్తూ ఉంటుంది. ఇంకా అమ్మ చేతి వంటలు తిని ఇంకా అలాగా అలవాటు అయిందో ఏమో కానీ ఇంకా అమ్మ చేస్తే కానీ ఇంకా ఏదైనా కూరలు కానీ లేదా ఇలాగ పచ్చళ్ళు కానీ ఏవైనా అమ్మ చేస్తేనే తినబుద్ధి అయితే, ఇంకెవరు చేసినా తినబుద్ధి కాదు. అదేందో కానీ అలాగ అలవాటు అయిపోయింది. అయితే ఈ మధ్య మా అత్తయ్య కూడా ఇంకా పచ్చడి అయితే పెట్టి మొన్న తీసుకొచ్చింది వచ్చేటప్పుడు. కాకపోతే నేను ఇక్కడ 4 days అలాగా 5 days అలాగ ఉండిపోయా కదా. మా బావ అయితే ఒకసారి వేసుకుని ఇంకా దాంట్లో ఏదో వేసినట్టున్నాడు. నేను పొయ్యలేక బూజు పట్టేసింది. ఇంకా అది అయితే పారేసాను అనమాట. అది కాక అది ఏంటంటే ఆయిల్గా ఉందనమాట. ఇలాగ గుజ్జు అయితే లేదు. ఇంకా వాళ్ళ అంటే పెట్టే వాళ్ళలో డిఫరెన్స్ అలా పెడతా ఉంటారు. కొంతమంది ఆవాలు మెంతుల పిండి ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. ఆవాలు మెంతుల పిండి కొంచెం ఎక్కువ వేసుకుంటే గుజ్జు అనేది వచ్చింది. అయితే అందరూ చేసే ప్రాసెస్ ఒకటే కానీ ఈ కారం ఉప్పు ఆవాలు మెంతుల పిండి వేస్తారు కదా, వాటిలో క్వాంటిటీ అనేది కరెక్ట్గా వేయాలి. అప్పుడే పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా అయితే ఇలాగా అమ్మ అయితే అన్ని కలిపేసి ఇలాగ బకెట్ అయితే పెట్టేసి ఇంకా ఆయిల్ అయితే ముందే కరగబెట్టేసింది. ఇంకా దాంట్లో అయితే పోసేసి ఇంకా కలిదిప్పేసింది. మళ్ళీ 3వ రోజు కలిదిప్పాలన్నమాట. అంటే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కలిదిప్పి నాకైతే ఒక బాక్స్కి అయితే పెట్టించింది. మొత్తం వచ్చేసి 3 kgs పెడితే నాకైతే కేజీ పంపించింది. ఒక 2 kgs అమ్మే ఉంచుకుంది అనమాట. అయితే తీసుకోబోతుంది కానీ ఇంకా నేనే తీసుకురాలేదు. మేము ఉండేది ఇద్దరమే కదా, మీరైతే ఉంటారు కదా, ఒకవేళ అయిపోతే మళ్ళీ తీసుకొచ్చుకుంటాలే అని చెప్పాను. ఇది ఇంకా మళ్ళీ వచ్చేసి కొంచెం ఆవాలు మెంతుల పిండి ఉంటే ఇంకా ఒకేసారి టమాటా పచ్చడి కూడా పెట్టింది అనమాట. ఒక 2 kgs, అది కూడా 1 kg దాకా తెచ్చేసుకున్నాను. ఇంకా ఫైనల్ గా నేనైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల 2 అయితే నాకైతే కలిసి వచ్చాయి. ఫస్ట్ అయితే నాకు బారైనప్పుడు నాకైతే పాపనైతే పట్టుకుంది. ఇంకా 2వది వచ్చేసి ఇంకా ఇదైతే మామిడికాయ పచ్చళ్ళు కానీ టమాటా పచ్చడి కానీ అలా పెట్టి అయితే పంపించి. ఫైనల్ గా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.